కంటే ముందు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది సాయి గారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? గతంలో 7 విడతలుగా ఎన్నికలు జరిగాయి మనకి దేశవ్యాప్తంగా. ఆ 7 విడతలు కూడా మే నుంచి ఏప్రిల్ ఆఖరి నుంచో మే నుంచో ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ప్రతి విడత 21 రోజుల ముందు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 6 రోజులు నామినేషన్ వేయడానికి, స్క్రూటినీ అండ్ 14 రోజులు ప్రచారానికి ఇవ్వడానికి. కాబట్టి నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ 2 వేరు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎన్నికల షెడ్యూలే రావాల్సి ఉంది. ఇంకో 6 రోజుల్లో వస్తుందా, 10 రోజుల్లో వస్తుందా? షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ ఫేజ్ వారి, ఆ విడతల వారి వచ్చిన తర్వాత 21 రోజుల ముందు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా పొత్తులు కుదుర్చుకునేటప్పుడు ఎన్నికలకు ముందు షెడ్యూల్ విడుదల చేసిన ముందు లేదా విడుదల చేసిన తర్వాత కూర్చోడం, ఎన్నికల పొత్తులు మాట్లాడడం సహసిద్ధంగా ఉంటుంది. ఆ జనసేన బీజేపీ ప్రతి విషయం మాట్లాడారు. మేము కొన్ని సమస్యలు వచ్చాయి జనసేన బీజేపీ మధ్యంలో, ఎటువంటి అనుమానం లేదు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చాలా స్పష్టంగా చెప్పాం, మేము కలిసిపోతున్నామని. మధ్యలో మేము కొన్ని మాధవ్ గారు చేసిన వ్యాఖ్యను కూడా ప్రస్తావించారు. మాధవ్ గారు కూడా వ్యాఖ్య చేశారు, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో మాకు సహకరించలేదని. ఈ సమస్యలు ఉన్నాయి. కానీ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు చూస్తే ఈ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి మేము కలిసి కూర్చోడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో ఉన్నాం. సమయం వచ్చినప్పుడు, ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కలిసి కూర్చొని మాట్లాడతాం. ఒక సమస్య ఏముంటుందంటే, సాధారణంగా అది మీ ఇష్టం, మీరు చివరి రోజున అనౌన్స్ చేసుకున్నా యూ హ్యావ్ దట్ రైట్. మీ పార్టీ ఎలా నడపాలో మేము ఎందుకు డిసైడ్ చేస్తాం. కాకపోతే ఏమవుతుందంటే టైం దగ్గరకు వచ్చేసినప్పుడు ఏమంటారంటే టైం చాలలేదు అన్నటువంటి పదం వాడతారు. కాకుండా ఇప్పుడు ఏమన్నా ప్రిపేర్డ్ గా ఉన్నారా? పోనీ వాళ్ళు మీకన్నా ప్రిపేర్డ్ గా ఉన్నారా? నేను అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాను. ఈ పొత్తులు చూస్తున్నాను. ఆఖరి నామినేషన్ వరకు కూడా పొత్తులు చర్చలు జరుగుతూనే ఉంటాయి. దానివల్ల తిన్నామని ఆ తర్వాత చాలా బాధపడ్డారు. అది ఇదే మన పొత్తుల్లో సహసిద్ధంగా ఉన్న ఒకటిసారి. ఇప్పుడు అలాగే సార్, నేను జగనన్న ప్రతిసారి దెబ్బతింటూనే ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా గుణపాఠాలు నేర్చుకోవాలా? దెబ్బతిన్న ఆ దెబ్బల్లో నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. మళ్ళా అటువంటి పొరపాటు జరగకుండా ఇప్పుడు మీరు పోటీ సింగల్ గా చేసినా తప్పులేదు, పొత్తుగా చేసుకున్నా తప్పులేదు. కానీ మీ మధ్యన సమన్వయం చేసుకోకపోతే చెట్ట చివరిలో కార్యకర్తలు ఖచ్చితంగా ఒక నిమిషం సార్, ఖచ్చితంగా సమన్వయం ఉంటుంది. జనసేన బీజేపీ మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. బహిరంగంగా వచ్చి